హలో అండి. నేను మీ అడ్వకేట్ లోకేష్ రెడ్డి. ఈ రోజుల్లో ముఖ్యంగా మనం తరచుగా చూసే విషయం ఏంటంటే, పాస్‌పోర్ట్ అప్లై చేసినప్పుడు ఏదైనా చిన్న క్రిమినల్ కేసెస్ పెండింగ్ ఉండటం వలన పాస్‌పోర్ట్ రాకుండా క్యాన్సిల్ అవ్వడం, రిజెక్ట్ అవ్వడం చూస్తూ ఉంటున్నాం. అయితే పలు సందర్భాలలో ఇలాంటి క్రిమినల్ కేసెస్ ట్రయల్ కంప్లీట్ అయిన తర్వాత అక్విటల్ అవ్వచ్చు, లేకపోతే కన్విక్షన్ అవ్వచ్చు. కానీ ఆ సాకు చూపి పాస్‌పోర్ట్‌ని రిజెక్ట్ చేయడం, పాస్‌పోర్ట్ రెన్యువల్ చేయకుండా ఉండటం అనేది అబ్యూస్ ఆఫ్ ప్రాసెస్ లా లాగానే కనిపిస్తుంది. అయితే వీటికి కూడా చట్టంలో క్లియర్‌గా మనకు సొల్యూషన్ ఉంటుంది. ఒక చిన్న రిట్ పిటిషన్ ఫైల్ చేసినట్లయితే ఇట్లా క్రిమినల్ కేస్ పెండింగ్ ఉంది. క్రిమినల్ కేస్ పెండింగ్ ఉన్నప్పుడు పోలీస్ ఎంక్వైరీలో క్రిమినల్ కేసెస్ పెండింగ్ ఉన్నాయని చెప్పి, ఆ రీజన్ తోటి పాస్‌పోర్ట్ బ్లాక్ చేసినా, ఆ రీజన్ తోటి పాస్‌పోర్ట్‌ని రెన్యువల్ చేయకపోయినా, లేకపోతే ఏదైనా ఎల్ఓసీ పెండింగ్ ఉన్నా, మనం హైకోర్ట్‌లో ఒక చిన్న రిట్ పిటిషన్ ఫైల్ చేసుకొని, మనం మనకి ఫేవర్‌గా ఆర్డర్ తీసుకొని పాస్‌పోర్ట్ రెన్యువల్ చేసుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే 20-25 ఇయర్స్ మధ్యలో ఉన్నవాళ్ళు ఈ ఎన్‌డీపీఎస్ కేసులలోనో లేదా 498 వైఫ్ అండ్ హస్బాండ్ మధ్యలో డిస్ప్యూట్స్ ఉంటే 498 కేసులు పెట్టడం వల్లనో, ఇలాంటి చిన్న చిన్న కేసులను కూడా కారణంగా చూపించి పాస్‌పోర్ట్ ఇవ్వకుండా పాస్‌పోర్ట్ రెన్యువల్ ఆపేయడం, కొత్త పాస్‌పోర్ట్‌ని రిజెక్ట్ చేయడం చేస్తూ ఉన్నారు. సో, నేను ముఖ్యంగా క్లియర్‌గా చెప్పేదేంటంటే, క్రిమినల్ కేసులు ఉన్నంత మాత్రాన పాస్‌పోర్ట్ రాకుండా ఏమీ ఉండదు. మీ పైన ఒక క్రిమినల్ కేస్ ఉన్నా లేతే ఒకటి కన్నా ఎక్కువ ఎన్ని క్రిమినల్ కేసెస్ ఉన్నా, ఆ కేసెస్‌ని బట్టి ఆ కేసెస్ ఏ స్టేజ్‌లో ఉన్నా సరే, మీరు హైకోర్ట్‌లో ఒక అప్లికేషన్ పెట్టుకొని, ఒక చిన్న రిట్ పిటిషన్ ఫైల్ చేసుకొని, పాస్‌పోర్ట్ ఇవ్వమని డైరెక్షన్ తీసుకునే అవకాశం గూడా ఉంది.